హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఎన్కే ఎడ్యుకేషన్. ఫ్రెండ్స్, మనకి ఏపీ అసెట్లో చూసుకుంటే కరెక్షన్ విండో ఎప్పుడు ఎనేబుల్ అవుతుంది ఏంటంటే దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలానే ఛానల్ కొత్తగా వచ్చిన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్గా ఉంటుంది. చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి కరెక్షన్ విండో వచ్చేటప్పటికి మనకి 26th ఈ మంత్ 26th ఎనేబుల్ అవుతుంది. అలానే 26th వరకు ఉంటుంది. నెక్స్ట్ ఆ డేట్ 27th కల్లా క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఓన్లీ 26th 27 మనకి కరెక్షన్ విండో అనేది ఎనేబుల్ అవుతుంది. ఈ టైంలో మీరు ఏ కరెక్షన్స్ చేయగలరు ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. మనం ఒకసారి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఒకసారి మీకు ఇంకా చెప్తే ఇంకా క్లారిటీ ఉంటుంది. కాబట్టి మనకి ఈ కేటగిరీ 2 అనే ఈ మిస్టేక్సే మనం కరెక్షన్సే మనం చేంజ్ చేయగలం. అది కూడా క్యాండిడేట్ చేంజ్ చేసుకోగలం. అది 26th నుంచి 27 వరకు ఏమేమి చేంజ్ చేయగలము ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మళ్ళీ ఒకసారి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను, లోకల్ ఏరియా స్టేటస్, ఇయర్ ఆఫ్ అపేరింగ్ ఆర్ పాసింగ్, మైనారిటీ ఆర్ నాన్ మైనారిటీ స్టేటస్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్వాలిఫై ఎగ్జామినేషన్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్ది, ప్లేస్ ఆఫ్ స్టడీ కానీ, స్టడీస్ డీటెయిల్స్ కానీ, మదర్ నేమ్ కానీ, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కానీ, స్పెషల్ కేటగిరీస్ అవి కానీ, అడ్రస్ కానీ, జెండర్ కానీ, ఆధార్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఈ కేటగిరీ 2లో ఉన్న మిస్టేక్సే మీరు చేంజ్ చేయగలరు ఈ 2 డేట్స్లోని. మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. కేటగిరీ 1 కరెక్షన్స్ అయితే మాత్రం త్రూ కన్వేయర్ ద్వారా మీరు మెయిల్ సెండ్ చేసి రిలేటెడ్ డాక్యుమెంట్స్ సెండ్ చేసి మీరు కరెక్షన్స్ అనేది చేసుకోగలరు. మీకు ఈ డేట్స్లో మాత్రము 26th 27లో మనకి కేటగిరీ 2 కరెక్షన్స్ అనేది విండో ఎనేబుల్ అవుతుంది. కాబట్టి మీరు క్యాండిడేట్ ఏవి చేంజెస్ చేయగలంటే ఈ 14 చేంజెస్ అయితే క్యాండిడేట్ చేంజ్ చేసుకోగలరు. అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.